ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి. ప్రత్యేకంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వస్తుంటాయి. దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం. ఈ రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనాకు ముందు తీసుకున్నా. దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే. మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా, ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లోకి పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం. ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ 3 months తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం. ఒక 4 గ్రహాలు ధనుస్సు రాశిలో ప్రవేశించగా 2 గ్రహాలు ఆ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది ఒక షష్ఠ గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం, ఒక చతుర్థ గ్రహ కూటమి, ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మరి ధనుస్సు రాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో 4 గ్రహాలు అంటే కుజుడు, రవి, శుక్ర, బుధ, ఈ 4 గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం, అలాగే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీనరాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద 6 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల, ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా 2 పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందులో భద్ర మహాపురుష యోగం, అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ 2 యోగాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కలగజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్యలో సుమారు 15 రోజుల పాటు దశమ స్థానంలో ఏర్పడిన 6 గ్రహాల ప్రభావం, 4 గ్రహాలు ఆల్రెడీ అక్కడ ఉండడం, అలాగే 2 గ్రహాలైనటువంటి శని, గురువులు సంయుక్తంగా దశమ భావం మీద చూడడం జరిగింది. ఏదైనా ఈ గ్రహాలు లగ్నంలోకి వచ్చిన, దశమంలోకి వచ్చిన వాటి ప్రభావం కంపల్సరిగా చూపడం జరుగుతూ ఉంటుంది. దశమ భావం అయితే కర్మస్థానం కాబట్టి మనం ఏదైతే ధనం సంపాదించడానికో, బాధ్యత నిర్వహించడానికో, మన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి దశమ భావం మీద ఈ గ్రహాలు రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జాతకుడు నిర్వహిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా చావు పుట్టుకలు కానీ, మనిషి చేసిన బాధ్యతలు, ఇవన్నీ కూడా కర్మస్థానం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కర్మస్థానంలోకి ప్రధాన గ్రహాలైనటువంటి గ్రహాలు ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కుజుడు, రవి, ఈ 2 గ్రహాలు దశమ స్థానంలో దిగ్బలం పొందుతూ ఉంటాయి అన్నమాట.
ఈ 2 స్థానాలు అక్కడ రావడం వల్ల ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట. అవి మీ ఓన్ టాలెంట్తో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్న దాంట్లో కూడా చాలా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అష్టమాధిపతిగా రావడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని నిందలు అపవాదులు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీల వల్ల, అంటే మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు లాంటివి కూడా ఈ సమయంలో ఎదురవుతుంటాయి. అలాగే ఈ పెళ్లి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది, బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల. సో ఇవన్నీ దశమ స్థానంలో ఉంటూ మీకు ఒక విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తే, వ్యక్తిగతంగా ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా దశమాన్ని వీక్షిస్తున్నాడు. అయితే మిమ్మల్ని ఒక విధంగా కట్టిపడేసి ఏ పని కూడా ముందుకు సాగనివ్వకుండా, దేంట్లో కూడా వెళ్లకుండా ఒక విధమైన నిరాశ నిస్పృహ అనొచ్చు, ఈ బద్ధకం అనొచ్చు, లేజినెస్ అవ్వచ్చు, కొంతమందికి అనారోగ్య సమస్య అవ్వచ్చు, మరి కొంతమందికి చెప్పుకోలేని బాధ్యతలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఉన్న స్థితి నుంచి మీరు కదలలేకపోతుంటారు, ఎదగలేకపోతుంటారు. అంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యల్లో చిక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో ఒక నేరస్తుడో ఇంకొకడో ఈ రాజకీయ కక్ష మీద ముందుగా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్ని కేసులు ఉంటాయి, వాటి మీద కొంత కష్టపడి బెయిల్ తెచ్చుకుంటాడు. బెయిల్ తెచ్చుకొని బయటికి రాగానే ఇంకో కేసు మీద అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ రాశి వారికి రాశి యందు శని భగవానుడు ఏం చేస్తున్నాడంటే, ఏదో చికాకు పెడుతుంటే పోనీ ఏదో భాగంగా శని నుంచి తప్పించుకున్నామంటే పక్కన వెనకాలే రాహు ఉన్నాడు. ఆడు ఆల్రెడీ ఎదురు చూస్తున్నాడు, వాడు ఎప్పుడు దొరుకుతాడా, ఇతన్ని ఏ విధంగా క్యాచ్ చేద్దామా, ఇబ్బంది పెడదామని రాహు ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా ఈ జటిలమైన సమస్య నుంచి బయటపడడానికి ఇప్పుడు మీకు గొప్ప అవకాశం రావడం జరిగింది. ఎందుకంటే దశమ స్థానాన్ని దశమాధిపతి గురువు వీక్షిస్తున్నాడు. ఎంత గొప్ప సమస్య అయినా ఈ సమయంలో పరిష్కారం అవుతుంది. అయితే దానికి ముందుగా మీరు ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకా మిగతావి ఆ భగవంతుడు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ మొదటి అడుగు వేయడానికే ఇప్పుడు మీకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా, అంటే ఇది అందరి విషయంలో వర్తించదు, ఏదైతే వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ జన్మశని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ చిన్నపిల్లలకి అంటే ఈ ఫస్ట్ స్టేజ్లో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో వచ్చిన వారికి ఒక విధంగా ఉంటుంది, థర్డ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఒక విధంగా వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా 4వ సారిన సాధారణంగా కూడా ఎవరికో రాదు. ఇంకా 4వసారి చూసాడంటే అది చాలా గొప్పవాడు ఏంటాడు అనమాట. అందుకని ఏలినాటి శనిలో జన్మశని కేవలం 3 సార్లు మాత్రమే వస్తుంది. కొంతమంది ఏదైనా ఆ జన్మశనిలోనే పుట్టి ఉంటే వాళ్ళకి ఈ 60 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు ఆయుష్ పెరిగింది కాబట్టి అది వాడికి 4వసారి దాకా వెయిట్ చేయడు. కానీ మొత్తం మీద 3వసారి తర్వాత కూడా కొంతకాలం ఈ ఇబ్బంది వాడు పడుతూ ఉంటాడు. బట్ ఏదైనా మీనరాశి వారికి వారి యొక్క స్వశక్తితో ఇప్పుడు ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడడానికి మీకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో మీరు ఏమాత్రం కృషి చేసినా, మీరు గతంలో పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే, అది ఉద్యోగమా, వివాహమా, ఆస్త, ధనమా, ఏదైనా సరే 100% మీరు ఈ సమయంలో తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి మీరు చేయవలసిందల్లా ఒక క్రమశిక్షణతో వ్యవహరించడం, ఒక నిజాయితీగా వ్యవహరించడం. అంటే ఏదైనా మార్నింగ్ సూర్యోదయానికి ముందు లేగడం, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయడం, ఎవరినైతే మీరు మనసులో విమర్శిస్తూ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళతోనే మీరు గౌరవంగా ఉండవలసింది. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిదండ్రులను చూస్తే వాడికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఒకటికి భార్యను చూస్తే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎవరిని కూడా అసహించుకోకుండా, చిన్న చూపు చూసుకోకుండా వాళ్ళతోనే మీరు గౌరవప్రదంగా మెలగడం వల్ల వారి యొక్క ఆశీస్సులు కానీ, వారి నుంచి మీకు మంచి దీవెనలు కానీ లభిస్తే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గి చక్కగా, అంటే గురువు యొక్క రాశి కాబట్టి గురువు యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఏదైనా ఒక భగవంతుడినన్నా ఆశ్రయించండి, లేదంటే మీ తల్లిదండ్రులన్నా ఆశ్రయించండి, మీ గురువు గారినన్నా ఆశ్రయించి వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల ఇప్పటిదాకా, అంటే సుమారుగా కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడి ఇక నుంచైనా ముందుకు వెళ్ళడానికి, కొత్త మార్గం ఎన్నుకోవడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రస్తుతం వచ్చినటువంటి గ్రహాలు, అంటే ఏదైనా ప్రతి వారికి కూడా వృత్తే సమస్య ఉంటుంది. ఆ వృత్తి సెటిల్ అయింది అనుకోండి, దాంతోపాటు అన్ని వృత్తి బాగుంటే భార్య బాగుంటుంది, మిగతా అన్ని కూడా బాగుంటాయి. కాబట్టి కంపల్సరీగా మీరు
కొద్దిపాటి సంకల్పంతో మీ అర్హతకు తగు విధంగా ఒక చిన్నదైనా సరే ఈ సమయంలో మీరు ఆ వృత్తిలో ప్రవేశించడం వల్ల ఈ గ్రహాలన్నీ మీకు సహకరిస్తాయి. నెమ్మదిగా మీరు ఒక అడుగుతో జీవితంలో ముందుకెళ్తారు. ఎప్పుడైతే మీకు శని ప్రభావం మీ రాశి నుంచి తప్పిపోయిందో 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా, అంటే మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి బ్యాడ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ అవసరాలు మీతో తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా సైడ్ అవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు సంపూర్ణంగా మీరు గతంలో లాగా హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఏదైనా క్రమశిక్షణతో జీవితం ప్రారంభిస్తే రాబోయే 15 రోజుల్లోనే మీ లైఫ్ దారిలో పడి కొత్త జీవితానికి కారణం అవుతుంది. శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియో నుంచి ఏంటంటే 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 2026 సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2026 అన్నీ కలిపితే టోటల్గా 10 అంటే 1 వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది. అలాగే 2 రెళ్ళు కాబట్టి చంద్రుడు, తర్వాత 8 ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ 2026 సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్ అవ్వచ్చు, ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అవి చిన్నపిల్లలకి మెడలో అది ధరిస్తూ ఉంటారు. అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది. ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది. అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100కి 100 పాళ్ళు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు, అంతకుముందు జనవరి 1 రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది. మంచిది, ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు. లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక 6గురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ 2026 ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ, మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో, అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కళ్ళలో ఉంటాయి. అమ్మవారికి లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట. అటువంటి శంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా, స్త్రీలతో ఇబ్బందులున్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్నం ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడు ధనంతో కలకలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు. ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు, ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది, ధనం కూడా పొదుపుగా ఉంటుంది. ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి. అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు, మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు, ఆ కాగితాలు, ఈ కాగితాలు
ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి. అందుకే దాన్ని మనీ పర్స్ అన్నారు. అలాగే చిరిగిపోయిన, అసహ్యంగా ఉన్న, వాడిపోయిన, నలిగిపోయినటువంటి పర్స్ కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్స్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి. ఇది కొద్దిపాటి రెమెడీ, చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి. కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి. ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెమెడీ ఏంటంటే, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు, షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధంగా కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి. ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి. ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.